రైట్ మహారాష్ట్ర అంశం తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనకు అమర్నాథ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. మీకు సిబిఐకి ఇచ్చాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతికి సంబంధించి, సెప్టెంబర్లో ఇస్తే మళ్ళీ సెప్టెంబర్ వస్తున్నా ఒక్క అడుగు పడలేదని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, అసలు భారతీయ జనతా పార్టీ అటు పోలవరానికి సంబంధించి విపరీతంగా నిధులు ఇస్తుంది, అక్కడ కాపర్ డ్యాములు కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ రాదు, ఎన్డీఎస్ఏ మాట్లాడదు, వాళ్ళకి నిధులు ఎన్నంటే అన్ని నిధులు వాళ్ళకి ఇస్తారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేసరికి నిధులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు జరుగుతున్న తతంగాన్నంతా కూడా చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప, రాజకీయ విమర్శలకు దిగుతున్నారే తప్ప, నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడట్లేదు అనేది వినిపిస్తున్నమాట. పైన మహారాష్ట్ర ఫడ్నవీస్కి సంబంధించి కూడా కిషన్ రెడ్డిని కలిసినా కానీ కిషన్ రెడ్డి ద్వారా కూడా తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం అడుగులు పడట్లేదు అనేది వినిపిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి వేరే ఎవరు అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు లెటర్లు రాసిర్రు, ఎన్ని మెయిల్ పెట్టిరు అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తే మన అందరికీ అర్థమైపోతుంది. ఆయన ఉట్టుగానే మాట్లాడితే గాల్లో మాట్లాడిన మాటలే తప్పితే దానికి ఏం పెద్ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం లేదు. మీరు అడిగిన మొదటి రెండు ప్రశ్నలకు కాళేశ్వరం ఏదైతే వారు ఒరిజినల్గా ఇది ఇంత ప్రయోజనం చేకూరాలి, 18 నుంచి 20 లక్షల ఆయకట్టు పెంచాలి తెలంగాణలో అనే సదుద్దేశంతో స్టార్ట్ చేసినా కూడా వితిన్ 2 సంవత్సరాల్లోనే అది పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి, అంటే ఈ ప్రపంచంలో అవినీతికి ఏదైనా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటే ఖచ్చితంగా కాళేశ్వరం దాన్ని చేర్చాలి. అంత పెద్ద అవినీతికి తీసుకుని నేను మాట్లాడుతున్న మాట కాదు, సాక్షాత్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి సిఏజీ మాట్లాడింది. రైట్, యాబ్ ఇనిషియో అని చెప్పింది. అంటే అసలు ఇంటెన్షనే టోటల్గా రాంగ్ ఇంటెన్షన్తోనే చేశారు ఇది. అసలు ఒక్క ఎన్ఓసి లేకుండా, సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా 17 ప్యాకేజీలకు 26,000 కోట్ల టెండర్లు పిలిచేసి ఇచ్చేసారు. పుట్నాలు పల్లీలు పంచినట్టు టెండర్లు పంచారు ఆ కాలంలో. పనిచేసి విపరీతమైన అవినీతి చేశారు. ఇప్పుడు అవినీతి పైన 2 సంవత్సరాలు తాత్సారం చేసి కేసీఆర్ కుటుంబాన్ని, కల్వకుట్ల కుటుంబం పైన ఈగగులా వాడనివ్వకుండా రేవంత్ రెడ్డి గారు చుట్టూ తనే అయ్యి నేను చెప్తున్నా వినండి. మొత్తం ఫస్ట్ 2023 డిసెంబర్ నేను చెప్పనియండి సార్. 2023 డిసెంబర్లో హెచ్ఎండిఏ స్కామ్, జనవరికి వచ్చేసరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫిబ్రవరి 30 సెకండ్స్ ఓన్లీ 30 సెకండ్స్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీకు సిబిఐకి అప్పగించారు. సరే, మీరు చెప్తున్నట్టే రేవంత్ రెడ్డి కంచెలాగా కాపలా కాస్తున్నాడే అనుకుందాం. సిబిఐకి అప్పగించిన తర్వాత మీ భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా క్లియర్. దీనిలో అవినీతి జరిగింది. వారు ఏం సిబిఐకి ఇచ్చారు? 2020 ఆగస్టులో ఒక జీవో తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఏంటంటే దే ఆర్ స్టాపింగ్ జనరల్ కన్సెంట్ టు సిబిఐ. అంటే సిబిఐ తనంతట తానుగా వచ్చి వాళ్లకు ఏదైతే దేనిలో అవినీతి జరిగిందని అనిపించింది. ఎందుకంటే ఈ దేశంలో అనేక స్కామ్లు సిఏజీ రిపోర్ట్ బేసిస్ మీద స్కాములను తేలినాయి. బొగ్గు స్కామ్ కావచ్చు, మన 2G స్కామ్ కావచ్చు, ఇట్లాంటి అతిపెద్ద స్కాములు కూడా సిఏజీ రిపోర్ట్ తర్వాతనే తేలింది. కానీ వీళ్ళు ఏమి ఇచ్చారు సార్? కేవలం మేడిగడ్డ ఎందుకు కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోవడానికి కారణాలని జస్టిస్ ఘోష్ కమిషన్ అని వేశారు. పాపం ఘోష్ గారు దాంతో పాటుగా, అంటే తన మ్యాండేట్ లేకుండా, తన మ్యాండేట్ ఏంది ఓన్లీ మేడిగడ్డ గురించి అని ఇచ్చారు. అసలు అవినీతి జరిగింది పంపులలో కావచ్చు, అవినీతి జరిగింది సివిల్ కాంట్రాక్ట్స్ లో కావచ్చు, అవినీతి జరిగింది సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా 26 సుదీర్ఘంగా చెప్తున్న అమర్నాథ్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఆర్గ్యుమెంట్ కంక్లూడ్ అట్లాగా 10 సెకండ్స్. ఇన్ని రకాలుగా మీరు అన్ని ప్యాకేజీలు చేసినప్పుడు మరి అదంతా టోటల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా. మీరు జనరల్ కన్సెంట్ ఇచ్చేసేయండి, సిబిఐ ఏం చేయాలో అప్పుడు మేము చెప్తాం కదా. మీరు లేదు ఈ పుస్తకం అంతా అవినీతి పుస్తకం, కానీ మీరు కేవలం ఈ ఒక్క పేజీ మాత్రమే మీరు చేయాలి అని మీరు ఎట్లా ఇస్తారండి? మీకు దమ్ముంటే నిజంగా ముఖ్యమంత్రి గారికి దీనిలో అవినీతిని బయటకు తీసుకురావాలి అనే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఆయన సిబిఐకి జనరల్ కన్సెంట్ సిబిఐ ఇవ్వాలి. నిజంగా దమ్మున్న మనిషి అయితే అప్పుడు సిబిఐ ఏం చేస్తుందో చేస్తుంది. ఈ దేశంలో సిబిఐ కేసులో తీసుకోలేదా?
ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమన్నా సార్ ముఖ్యమంత్రి మరలా గారు, మరలా మా మరలా తాత కాదు, ఫోన్ మీరు ట్యాపింగ్ మీరు మీరు వ్యవహారం మీరు మీరు చేయాలని. మీరు అనవసరమైన టాపిక్ వైపు వెళ్తున్నారు. ఏది? మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? నేను మీరు ఏమంటున్నా కాళేశ్వరం అంటే ప్రాజెక్టు గురించి మాట్లాడండి, కాళేశ్వరం అంశం గురించి మాట్లాడండి సార్. ఏమంటున్నాను? కాళేశ్వరం అంశం గురించి మాట్లాడకుండా మీరు పాత అంశాలను తీసుకొస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్.